మీ పేరండి? నా పేరు లక్ష్మీనారాయణ అండి. ఎలా ఉందండి కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం పరిపాలన చాలా అద్భుతంగా ఉందండి. ఈరోజు మీరైతే చూస్తున్నట్టంటే ప్రభుత్వ పథకాలు అన్నీ సక్రమంగా అందుతున్నాయి. వాలంటరీ వ్యవస్థ లేకపోయినా సరే పెన్షన్లు ఒకరోజు ముందుగానే అవసరమైతే కూటమి నాయకులు అందజేస్తున్నారు. అలాగే ప్రతి విషయంలో కూడా మొన్న మీరు చూసి ఉంటారు, పౌర సరఫరాల శాఖ మంత్రి నారాయణ మనోహర్ గారు ఆయన బియ్యం రేషన్ సీజ్ చేసి ఇవన్నీ ప్రతి దుక్కున కూడా ఆయన మొన్న కాకినాడ ఏంటి, నిన్న వైజాగ్ ఏంటి, ప్రతి దుక్కున కూడా ఆయన పరిపాలన విధానం చూపిస్తున్నాడు. ఆయన మార్కు రాజకీయం చూపిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో నెంబర్ 1 మంత్రిగా ఆయన చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు. అలాగే నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థని గాడిలో పెడుతూ కొత్త సంస్కరణలు తీసుకొస్తూ ఆయన విద్యా వ్యవస్థ చాలా బాగా పనిచేస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేంటి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారేంటి, వాళ్ళ పరిధిలో ఉన్న శాఖలో 24/7 వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాల కోసం కూడా అందరూ కూడా చర్చించుకుంటున్నారు, అందరూ స్వాగతిస్తున్నారు కూడా. సార్, మీరు చూసుకుంటే వైసీపీ పార్టీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, అభివృద్ధి పరంగా శూన్యం అని చెప్పి కొన్ని ఆరోపణలు చేస్తుంది కదా, దాని గురించి ఏమంటారు? శూన్యమైందని చెప్తారు వాళ్ళు, అందుకనే వాళ్ళకి 11 వచ్చినాయి. మీరు చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఏ శాఖకి ఏ మంత్రి ఉన్నాడో ప్రజలకు ఎవరికైనా తెలుసా? లేదు. ఏ పథకాలు ఇచ్చారో ఎవరికైనా అర్థమైందా? ఏదో కొంచెం మందికి కొన్ని పథకాలు ఇచ్చి మొత్తం ఇచ్చామని చెప్పుకొని అవినీతి రాజ్యం ఏలింది గత ప్రభుత్వంలో. మీరు చూస్తున్నట్టయితే గత ప్రభుత్వంలో ఏ పథకం కూడా అర్హులందరికీ పూర్తిగా చేరింది లేదు. అమ్మఒడి ఏంటి, ఇంకా ఏ పథకాలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఏదో కొద్దో గొప్ప కొంతమందికి మాత్రమే చేరినాయి, ప్రజలందరికీ చేరలేదు. ఈ ప్రజాపాల ప్రభుత్వంలో ప్రతి పథకం కూడా ప్రభుత్వం అందరికీ చేరవేస్తుంది. ముఖ్యంగా గత దీపావళి రోజున గ్యాస్ పథకం అయితే ప్రారంభించారు. సూపర్ 6లో భాగంగా మొదటిగా గ్యాస్ పథకం ప్రారంభించారు. ఇది అందరూ కూడా హర్షిస్తున్నారు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే మిగతా పథకాలు కూడా సూపర్ 6లో మిగతా పథకాలు కూడా అతి తొందరలోనే జనవరి నుంచి ఒక 2 పథకాలు ప్లాన్ చేస్తున్నారు. అది ఒకటి ఉచితంగా ఆడవాళ్ళు బస్సుల్లో ప్రయాణం చేసేలాగా, మిగతా పథకాలు కూడా జనవరి మన సంక్రాంతి కాడి నుంచి ఒక్కొక్కటిగా ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా అప్పులు కుప్పలుగా చేసి అప్పులు పుట్టించకుండా ప్రభుత్వం చేసింది. ఇప్పుడు మరి సూపర్ 6లో భాగంగా మరి ప్రభుత్వ పథకాలు పెట్టాలంటే డబ్బు కావాలి ముఖ్యంగా. ఆ డబ్బు కోసం కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి తోచిన విధంగా డబ్బు సమకూర్చి ఒక్కొక్క పథకం అమలు చేస్తున్నారు. ఇది ప్రజల్లో వ్యతిరేకత అయితే ఏమీ లేదు. ఒక్కో పథకం అందరికీ చేరే విధంగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో పథకాలు ఆగి ప్రసక్తే లేదు. సో చూసుకుంటే ఇప్పుడు వ్యవసాయ పరంగా రైతుల్ని మొత్తం మోసం చేసేసింది ప్రభుత్వం అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది, దాని గురించి ఏమంటారు? గతంలో ధాన్యం కొనుగోలు చేసిన 6 నెలల దాకా డబ్బులు పడలేని దాఖలు ఉన్నాయి. కావాలంటే మీరు రైతులని మీరు అడగండి, మాలాంటి సామాన్యులు కాదు, రైతులను అడగండి. మీరు ఇప్పుడు చూడండి, మీరు ధాన్యం ఎగుమతి చేసిన 24 గంటల్లో డబ్బు మీ ఖాతాలో పడుతుంది. మీకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు నారాయణ మనోహర్ గారు. 24 గంటలు మిస్ అయితే నాకు డైరెక్ట్గా ఫోన్ చేయమని చెప్తున్నారు. ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తారు, ఎందుకంటే మరీ ఘోరంగా ఓడిపోయారు కదా, ఏం చేయాలో తెలుస్తలేదు. అది విద్యాశాఖ వచ్చేటప్పటికి ఎలా ఉందండి? స్కూల్స్ అంటే ఇప్పుడు అమ్మఒడి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇవ్వట్లేదు. మరి తల్లిదండ్రులు దాని మీద డిపెండ్ ఉన్నారు. గతం ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పటివరకు ఇవ్వలేదని ఆరోపణలు అయితే చేస్తుంది వైసీపీ. విద్యా వ్యవస్థలో నారా లోకేష్ గారు కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నారు. దానివల్ల కొంచెం లేట్ అవుతుంది. ఆల్రెడీ గత ప్రభుత్వంలో బకాయిలు మంజూరు చేయటమే కాకుండా ఇప్పుడున్న కొత్తగా వచ్చినట్లు కూడా ఆయన డబ్బులు మంజూరు చేస్తున్నారు. చౌకబారు విమర్శలు పట్టించుకోకూడదండి. గ్రౌండ్ లెవెల్లో మనం జరిగేది తెలుసుకోవాలి. ఒకరిద్దరు చౌకబారు విమర్శలు చేస్తారు, అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ మాట్లాడతారు. ఎందుకంటే విద్యా వ్యవస్థలో గత ప్రభుత్వ బకాయిలతో పాటు కొత్తగా వచ్చిన నిధులు అప్లికేషన్లను కూడా ఆయన పరిశీలిస్తూ ఆయన దగ్గర ఉన్న ప్రతి సమస్యని ఆయన తీరుస్తున్నారు. నారా లోకేష్ గారు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు జనవరి నుండి జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వస్తామని చెప్తున్నారు, మరి ఎలా ఉండబోతుందంటారు?
జనవరి నుంచి అంటున్నారు. మీరు గతంలో చూడండి, ఏ గవర్నమెంట్ అయినా పాతదే ఎలక్షన్ అయినా ఒక సంవత్సరం వదులుతారు. ఇప్పుడు అతను కంగారుగా జనంలోకి ఎందుకు వస్తున్నాడంటే జమాలి ఎన్నికలు వస్తున్నాయి. ఆ జమాలి ఎన్నికల్లో మన పార్టీ కనుక పుంజుకోకపోతే మళ్ళీ మనకి 11 సీట్లు కూడా రావేమో భయంతో తప్ప ఏ ప్రభుత్వానికైనా మినిమం 8 నెలల నుంచి సంవత్సరం టైం ఇవ్వాలి. టైం ఇచ్చాక అలా నిలదొక్కుంటారు. ఎందుకంటే పదవులు ఉంటాయి, నామినేట్ పదవులు ఉంటాయి, పార్టీ పదవులు ఉంటాయి. ఇవన్నీ చేసుకొని ఈ కొత్తగా గవర్నమెంటు ఏర్పడతాక మినిమం సంవత్సర కాలం వ్యవధి పడుతుంది. ఆ ఏమీ ఇవ్వకుండా ఈరోజే మీరు చూసి ఉంటారు, అవంతి శ్రీనివాస్ గారు రాజీనామా చేసేసారు. ఆ పార్టీ ఎమ్మెల్యే మినిస్టరు, అవును కదా, ఆయనే ఈరోజు విమర్శిస్తున్నాడు. గత సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా గవర్నమెంట్కి ధర్నాలో బంధులు చేయమని పైనుంచి ఆర్డర్ వస్తుంది, నాకు మనస్తాపం చెంది రాజీనామా చేశానని చెప్పారు. ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?